ఇక అప్డేట్స్ చూస్తే టీఆర్ఎస్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ పర్యటిస్తున్నారు. విజయవాడలో జరిగిన ప్రెస్ మీట్ లో ఆయన పాల్గొన్నారు. లైవ్ లో చూద్దాం. పదే పదే దాని మీద జరిగిన చర్చ 40 నిమిషాలు జరిగినట్టుంది. మళ్ళా ఆ మంత్రి గారు చెప్తుండే అడిగిన ఎమ్మెల్యే ఆయన కూడా వెప్పే ఈయనకు రవికి బాగా తెలివి ఎక్కువైపోయిందని మాట్లాడుతున్నా. అంటే ఇక అట్లా ఉన్నది ఆడ పద్ధతి. సీఎం కొద్దిసేపటి క్రితం టెలికాన్ఫరెన్స్ చేశాడు. కుల సంఘాలను రెచ్చగొట్టిలో మీటింగ్లు కార్యక్రమాలు రాష్ట్రంలో జరుగుతున్నాయి, ఇది మంచిది కాదు. నాకు అదర్ క్యాస్ట్ అంటే చాలా ఇష్టం, నేను చిన్నప్పటి నుంచి. అదర్ క్యాస్ట్ అంటే మరి 5 ఏళ్ల నుంచి చూసేది ఉండే. నువ్వు హెరిటేజ్ పెట్టుకుని ఎట్లయితే బాగుపడ్డావో, హెరిటేజ్ మీద ఆధారపడ్డటువంటి కుటుంబాలు ఇక్కడ ఉన్నాయి లక్షల్లో. మరి ఆ కులాల మీద నీకు ఎలక్షన్లు రాగానే బీసీలకు ఛాంపియన్ అని మాట్లాడతాడు. బీసీ గర్జన చూసినా, ఆ జేఓ బీసీ చూసినా, ఇక మొత్తం ఉన్నదంటే ఈ రాష్ట్రంలో బీసీలకు పెట్టినట్టు మాట్లాడుతుండే ఆయన. మరి అట్లా పెట్టినుంటే మేం పిలుస్తే ఎందుకు వస్తారు? నువ్వు అంత బ్రహ్మాండంగా చూసుకుంటే మరి మేం పిలుస్తే ఎందుకు వస్తారు? రారు కదా. అదే పనిచేస్తుంది. రాజమండ్రి నేను ఎయిర్పోర్ట్ పోతే దగ్గర 2000 మంది ఆ ఎయిర్పోర్ట్లకి. సరే ఇక్కడ మీడియా ప్రెస్ ఉన్నది కానీ కొంత మీకు కూడా రిస్ట్రిక్షన్స్ ఉంటాయి కదా, మేము వస్తే వేయాలనా లేదా అని. ఆ ప్రాబ్లమ్స్ ఉన్నాయి కదా. ఇప్పుడు జెర్సేపు అయిన తర్వాత నేను వెళ్ళిపోయిన తర్వాత ఏంటంటే ఒక నోటు పంపిస్తాను. రెండోది పదే గంటకు న్యూస్ వచ్చినప్పుడు మీ మేనేజ్మెంట్తో మాట్లాడతారు, అరే అది తగ్గించండి ఇబ్బంది అవుతుందని చెప్పేసి. ఎందుకంటే ఉన్నాయి కదా. మీరు గతంలో వచ్చినప్పుడు బీసీల మీద బీసీలు అన్యాయం జరుగుతుందని చెప్పి మాట్లాడారు నేపథ్యంలో ఇక్కడ బుద్ధా వెంకట లాంటి సీనియర్ నేత నేనేమంటే నేను మాట్లాడేది మీరు అడగండి, సంతోషం. స్టేచర్ ఉన్న వాళ్ళ గురించి మాట్లాడండి. నేనేం సైకిల్ స్టాండ్ ఉండేటోని కాదు. పోటీ ఏమి ఉండదండి. మేము అవేర్ చేస్తాం, ప్రజల్ని చైతన్యవంతం చేస్తాం. ఇప్పుడు మీరు బీసీ రంగాలందరికీ ఒక మాట అన్నారు, నేను నాయకత్వం వహించబోతున్నాను. నాయకత్వం వహిస్తా అంటే అందరినీ కలుపుకొని. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి బీసీ సంఘాలు అంత బలంగా లేవు. పాపం వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేస్తున్నారు. వాళ్ళందరినీ కోఆర్డినేట్ చేస్తాం. తెలంగాణ ప్రభుత్వం 17 కులాలని బీసీ లిస్టులో తీసేసింది. వాళ్ళందరూ ఆంధ్ర కులాలని చెప్పేసి అది అన్యాయం కదా, అన్యాయం జరిగింది కదా. మీకు క్లారిటీ ఉండాలండి. ఫస్ట్ ఆంధ్ర వాళ్ళు అని కాదండి, ఆల్రెడీ బీసీ కమిషన్కు మేము పంపించినామండి. త్వరలోనే నిర్ణయం జరిగింది. అక్కడ అన్యాయం ఏం లేదు, పార్ట్ ఆఫ్ ప్రాసెస్ లోపల జరిగింది. అది కుకట్పల్లి ప్రాంతంలో ఈ షోకాళ్ళు లీడర్లు ఉన్నప్పుడు కూడా ఉండేది అది. అంతేగాని అక్కడ ఎంత స్వేచ్ఛగా ఉన్నారో మీకు రిలేటివ్స్ ఎవరైనా ఉంటే లేదా ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే అడగండి. మా దగ్గర రిస్ట్రిక్షన్స్ ఏమి ఉండవు. చాలా తేడా ఉంది. ఇక మీరు చూస్తున్నారు కదా బాస్, పొద్దున ఒకటి మధ్యాహ్నం ఒకటి రాత్రి ఒకటి మాట్లాడితేనే తేడా కనిపిస్తుంది కదా. బీజేపీ టీఆర్ఎస్ జగన్ ఈ మూడు కూడా కలిసే ఈసారి మన మీద యుద్ధం చేస్తున్నది ఢిల్లీలో కూడా ఆయన మాట్లాడిన. అంటే మీరు కూడా ఏంటంటే పక్కన చాలా మంది కూడా వైసీపీ నేతలతో కూర్చున్న పరిస్థితి కూడా కనబడుతుంది. నేనేమంటే ఇప్పుడు నేను వచ్చింది బీసీ కులాలకు సంబంధించి. నా దగ్గర బీసీ అంటే ఇప్పుడు మొన్న జరిగింది, నేను మొన్న వచ్చిన నా ఎంబడి తెలుగుదేశం వాళ్ళు కూడా ఉన్నారు కదా. ఇక్కడ ఇబ్రాహీంపట్నం నుంచి ఉన్నారు నాతో పాటు, భీమవరం వరకు ఉన్నారు. ఎవరు వచ్చిన వాళ్ళు? మొన్న సత్యం ఒకడు వాళ్ళ రిలేటివ్ చనిపోయింది, పోయిండు. సత్యం ఇప్పటిదాకా ఉన్నాడు. చెప్పేది నండి, నేను చెప్పేది. సత్యము వాళ్ళ రిలేటివ్ చనిపోయాడు, చెన్నైలో చనిపోయినారు. వాళ్ళ మదర్ ఫాదర్ని మీరు ఎంక్వైరీ చేసుకోండి. ఒకటి. రెండోది ఏంటంటే అన్ని పార్టీలు ఇక్కడ ఏంటంటే అన్ని పార్టీల వాళ్ళు వచ్చారు. మొన్న వచ్చినప్పుడు టెలికాన్ఫరెన్స్లలో వాళ్ళు మాట్లాడేది ఏంటంటే బంధుత్వాలు ఉంటే ఇంటి దగ్గర చూసుకోండి, లేకపోతే ఫ్రెండ్స్ ఉంటే ఇంటి దగ్గర చూసుకోండి అని చెప్పి నన్ను ఉద్దేశించి మాట్లాడేది. ఎవరు? అరే నేను భయపడడం ఏది బాస్, వాళ్ళు భయపడి వాళ్ళు మాట్లాడిన దాంట్లో భయపట్టినా ఎవరు ఊరుకోరండి. అవసరం అనుకుంటే అన్ని వదులుకుంటారు. ఇప్పుడు వాళ్ళేం పెద్ద బంగారంగా ఉన్నారని చెప్పేసి. రెండోది బంధుత్వాలు. ఇప్పుడు హరికృష్ణ శివం దగ్గర రాజకీయం మాట్లాడటానికి మా బంధుత్వాల గురించి ఎట్లా తెలుస్తుందా? ఇప్పుడు విజయవాడ కనకదుర్గ టెంపుల్ దగ్గర నేను ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టినా అని చెప్పారు, మీరు సాక్ష్యం. ఆ రోజు మీడియా మీరే నన్ను ఇంకా ముందే మాట్లాడమన్నారు. గుడ్లకి బయటకు వెళ్ళినాక నేను దేవాలయం కదా బాగుండదంటే మీరే అక్కడ తీసుకుపోయి ఇగో ఇది మీడియా పాయింట్ సార్ మాట్లాడినానంటే మాట్లాడిన. ఆ రోజు
ఇక దాని మీద ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చేసారు. ఇక మీడియా లేదు, అక్కడికి ఎవరిని ఇన్వైట్ చేయడానికి లేదు. సరే ఆ పద్ధతులల్లా. కాబట్టి ఏంటంటే ఇష్టం ఉన్నట్టు మాట్లాడితే ఇప్పుడు మేమేమంటాం, మేము వస్తేనేమో కులాల మధ్య వైషమ్యాలు వస్తున్నాయి. మరి మీరు మొన్న వచ్చి మా కూటమి అని చెప్పేసి మీరు మాట్లాడినప్పుడు అక్కడ ఏం మాట్లాడిండ్రు? పార్టీ మారిన ఎమ్మెల్యేని ఓడించండి అని చెప్పిండు నా కాన్స్టిట్యున్సీకి వచ్చి. మరి 23 మంది నువ్వు జాయిన్ చేసుకున్నావు కదా, వాళ్ళ 4 మంత్రులను చేసినావు కదా. కనీసం మాట్లాడే ముందు అక్కడ మాట్లాడే ముందు ఇక్కడ ఏం మాట్లాడుతున్నావు? రెండోది, కేసీఆర్ ఒక్క ఉద్యోగం ఇచ్చిండా తమ్ముడు అని అడుగుతున్నాడు. జాబు రావాలంటే బాబు రావాలనే స్లోగన్ పెట్టినావు కదా. మరి పోనీ రాష్ట్రంలో ఎన్ని ఉద్యోగాలు ఇచ్చిండ్రు? మన మీడియాలో ఎట్లయిపోయిందంటే మేము 5 లక్షల ఉద్యోగాలు క్రియేట్ చేసినాం 4 ఏళ్లలో అని అంటే రాసుకుంటుర్రు, టీవీలో ప్లే చేస్తున్నారు, అయిపోయింది. ఎక్కడ ఇచ్చారు కూడా తెలుసుకునే పరిస్థితి లేదు. ఇక్కడ ఇండస్ట్రీస్ అన్నీ వచ్చేసినాయి అంటుర్రు, ఎక్కడ వచ్చినాయి తెలవాలి కదా. ఒక్క జియో వచ్చింది, లోకల్గా ఉన్న వాళ్ళకి ఎన్ని ఉద్యోగాలు వచ్చినాయి తెలుసుకోవాలి కదా. కాబట్టి ఏంటంటే వ్యవస్థలన్నీ అస్తవ్యస్తం అయిపోయినాయి. ఇక వ్యాపారాలు, అధికారం, పోలీస్ యంత్రాంగం కావచ్చు, లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి వ్యవస్థలు, లేకపోతే ఒక ప్రాజెక్టు, మన ఇరిగేషన్, ఏదైనా ఈ రాష్ట్రంలో ఎవరు తీసుకుంటున్నారో మీకు అందరికీ తెలుసు. మా సపోర్టు డెఫినెట్గా మా సపోర్ట్ ఏంటంటే ఈ గవర్నమెంట్ ఆశాజనకంగా లేదు. కాబట్టి ఆటోమేటిక్ ప్రజలకు తెలుసు ఆశాజనకంగా లేదన్నప్పుడు ఆల్టర్నేటివ్ చూసుకుంటారు. అది ప్రజలకు చెప్పు. నేనే ఇగో ఈయనకు చేయని చెప్పను, వాళ్ళకి తెలుసు కదా, అంతా అవేరే లేరా. బట్ ప్రజల నాడి గమనిస్తే మాత్రం గ్రామీణ ప్రాంతం నుంచి పట్టణం వరకు గతానికి ఇప్పటికీ బాగా చేంజెస్ ఉన్నాయి. ఇదంతా ఏంటంటే సినిమా స్టోరీ చూపించినట్టే చూపిస్తారు మనకందరికీ. ఈసారి తప్పకుండా ఏమిచ్చినా తీసుకొని తప్పకుండా వీళ్లకు చేసే పని చేస్తామనే విధంగా ప్రజలు ప్రిపేర్ అయి ఉన్నారు. గతంలో కూడా మీరు కూడా చెప్పారు రిటర్న్ ఖచ్చితంగా ఇస్తామని చెప్పి మీ నేతలందరూ కూడా చెప్తున్న నేపథ్యంలో ఈ రోజు నుంచి మీదట మీరు బీసీ సంఘాలతో కలవడం, లేకపోతే బీసీ సంఘాలను యాక్టివ్ చేయడం, ఇవన్నీ చెప్తున్నారు చేస్తామని. సో రిటర్న్ గిఫ్ట్ లో భాగంగానే నేనేమంటే నాకున్నటువంటి వ్యూ అది. ఈ రాష్ట్రంలో నేను కూడా చాలా సందర్భాలలో పర్యటన చేసిన, నాకు చాలా సంబంధాలు ఉన్నాయి. రిలేషన్ పరంగా ఉంది, కమ్యూనిటీ పరంగా ఉంది, క్యాస్ట్ పరంగా ఉంది. రెండోది అన్ని వర్గాల ప్రజలు నన్ను ఆదరిస్తారు ఎక్కడికి పోయినా కానీ. నాకున్నటువంటి ఎఫర్ట్ ఖాళీ పెట్టదలుచుకోలేదు. నేను ఉపయోగిస్తాను. ఏది రైటు ఏది రాంగు చెప్పే శక్తి నాకుంది. నేను అవేర్ చేస్తా. ఇక్కడ బీసీ సంఘాలు బలంగా లేవని నేను చెప్పలే, 100% ఉన్నాయి. వాళ్ళతో కూడా కోఆర్డినేట్ చేసుకొని చైతన్యవంతం చేస్తాం. అరే నేను చేస్తా అని చెప్పిన కేసీఆర్ గారు ఎందుకు దాంట్లో మధ్యలో? ఏదైనా ఒక పార్టీలో ఒక ఎమ్మెల్యే కావచ్చు, ఒక మంత్రి కావచ్చు, ఒక డెసిషన్ తీసుకోవాలనుకుంటే అధిష్టానం ఏం చూస్తున్నా ఒక నిర్ణయం తీసుకోవాల్సిన నేను జరిగేటువంటి కార్యక్రమాలు ఇప్పటి వరకు ముఖ్యమంత్రి గారి నోటీసులో లేని కార్యక్రమాలు. నేను సంక్రాంతి రెగ్యులర్గా వచ్చేది. నిన్న కూడా వీళ్ళ కూతురు మ్యారేజ్కి వచ్చిన, కొడుకు మ్యారేజ్కి వచ్చిన. ద్రాక్షారామంలో త్రిమూర్తులు. నాకేందంటే పార్టీలు అవన్నీ కాదు, నాకున్న ఫ్రెండ్షిప్. ఇప్పుడు త్రిమూర్తులు ఏ పార్టీ మీకు తెలుసు. కాబట్టి నాకున్నటువంటి ఒకటి బంధుత్వం ఉంది, సర్కిల్ ఉంది. మనల్ని అభిమానించే వాళ్ళు, ఆదరించే వాళ్ళు అన్ని వర్గాలలో ఉన్నారు. కాబట్టి దాంట్లో భాగమే. మీకు షార్ట్లీ సరేలే, ఇక సరే మీరేరిపోయి ఇప్పుడు వాళ్ళు ఏదైనా విద్య కదమ్మా. వాళ్ళకి ఏంటంటే ట్యూషన్ చెప్తాడు ఆయన. ఈరోజు నరేంద్ర మోడీని ఆకాశానికి ఎత్తి సాయంత్రం దించేసే కార్యక్రమం కూడా ఆయనదే ఉంటుంది కదా. ఇప్పుడు నిన్న మొన్న ఢిల్లీలో పోయి ఏం చెప్తూ